హలో వ్యూవర్స్, ఈరోజు మనం టేస్టీ పిండుడియాలు బియ్య పిండుడియాలు పెట్టుకుందాం. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. పిండుడియాలు పెట్టడానికి చక్కగా రాత్రి ఒక 2 గ్లాసులు రేషన్ బియ్యం లేకపోతే మామూలు బియ్యాన్ని చక్కగా నానబెట్టేసి రాత్రి పొద్దున్నే అందులో ఒక 2 చారేళ్ళు సగ్గుబియ్యం కూడా వేసి నానబెట్టి మెత్తగా పేస్ట్ లాగా కొంచెం నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో దాంతో 1కి 6 గ్లాసులు నీళ్లు పోసి, అంటే 2 గ్లాసులు అయితే 12 గ్లాసులు నీళ్లు పోసి బాగా మరగనిచ్చి, మరిగిన తర్వాత అందులో కొంచెం వాము నువ్వులు వేసి బాగా ఉడకపెట్టుకుని ఆ పిండిని ఇందులో పోయాలన్నమాట. చూసారా, ఇలా తయారవుతుంది. తర్వాత లాస్ట్లో అంతా ఉడికిన తర్వాత బాగా 10 నిమిషాలు బుడగల్లాగా వచ్చి అల్లం పచ్చిమిర్చి పేస్టు ఇట్లా ముద్ద చేసి వేసుకోవాలన్నమాట. వేసుకుని కలుపుకొని కొంచెం చల్లారక ముందే, గట్టిపడిపోతుంది, కొంచెం పలచగానే తీసుకోవాలి. అప్పుడు వడియాలు చక్కగా చేత్తోనో లేకపోతే ఒక పాల కవర్లో వేసేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టి అడుగున చిన్న హోల్ చేసుకుని దాంతో కూడా పెట్టచ్చు. తర్వాత పెట్టి చూపిస్తా. ఇట్లా మొత్తం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కలిసేటట్టు 4 వైపులా సమానంగా కలుపుకోవాలి. ఏ పిండి వడియాలు స్పూన్తో పెడుతున్నా, అన్నీ సమానంగా చక్కగా వస్తాయి. రౌండ్గా ఇంట్లోనే పెడుతున్నా. ఎండిన తర్వాత రేపు తీసుకెళ్ళి పైన పెట్టుకుంటా ప్లేట్లో పెట్టి. చూసారా అన్నీ సమానంగా ఎలా ఉన్నాయో రౌండ్గా. ఏ పిండి వడియాలు స్పూన్తో పెడుతున్నా, అన్నీ సమానంగా చక్కగా వస్తాయి. రౌండ్గా ఇంట్లోనే పెడుతున్నా. ఎండిన తర్వాత రేపు తీసుకెళ్ళి పైన పెట్టుకుంటా ప్లేట్లో పెట్టి. చూసారా అన్నీ సమానంగా ఎలా ఉన్నాయో రౌండ్గా. ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ సాయంకాలం వరకు ఎండలో పెడితే ఇలా అవుతాయి. వేయించుకున్న తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి సాంబార్లోకి, పప్పుచారులోకి, పప్పులోకి అన్నిట్లోకి బాగుంటాయి. కూడా చేసుకు తిని ఎలా వచ్చినాయో కామెంట్లు పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.